హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో ఫ్రంట్ పార్ట్లో చూపిస్తానండి. అది బ్లౌజ్ ప్రకారంగా అయితే మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా వీడియోస్ తీసాను. ఆ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఎవరికైనా నచ్చితే మటుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీకు వీడియో కానీ నచ్చితే. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజు భుజం దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలండి. ఇది చూసుకున్నప్పుడు అస్సలు సాగదీయడం కానీ మరీ లూజ్గా కానీ వదలకుండా తీసుకోవాలి. చెస్ట్ లూజు ఇలా తీసుకున్న తర్వాత ఒక అరించ్ పైన ఖర్చు వదిలేయాలండి. అంటే భుజం జాయింట్ చేస్తాం కదా, అది వదిలేసి మనకి ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. 14.5 వచ్చింది కదా, 14.5 పెట్టేసుకోవడమేనండి. ఇలా పెట్టుకున్న తర్వాత చిన్న రౌండ్ ఇచ్చుకోవాలి షేప్ వచ్చేలాగా. అయితే ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు పెట్టాలి కదా, ఈ 2 ఇంచెస్ ఖర్చు అయితే పెట్టేస్తున్నానండి ఇక్కడ. ఎందుకంటే ఈ 2 ఇంచెస్ ఖర్చు దగ్గర ఒక అరించ్ పైకి పెట్టుకోవాలి, అప్పుడే షేప్ కరెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ డాట్ కోసం 3 ఇంచెస్ ఉంచుకున్నానండి, చిన్న రౌండ్ వచ్చేలా పెట్టుకున్నాను. ఇలాగా రౌండ్ వచ్చాక ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పైకి పెట్టుకోవాలండి. మనకి ఎక్కడైతే స్టిచ్చింగ్కి వెళ్తుందో అక్కడ పెట్టేసుకోవాలి. ఇదంతా ఖర్చు దగ్గర ఒక అరించ్ పైకి వచ్చేలా చూసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇలా రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నెక్ కూడా రౌండ్ ఇచ్చేస్తున్నానండి. ఈ విధంగానే ఇలా నెక్ రౌండ్ ఇచ్చేసిన తర్వాత మనకు సంకలో లోతు తీసుకోవాలి కదా, సంక లోతు. దానికోసం మనం అయితే ఎంత పెట్టుకున్నామో బ్యాక్ పార్ట్ అంతే ఇక్కడ కూడా పెట్టుకుని చిన్న రౌండ్ తీసుకోవాలండి. అయితే 1/2 ఇంచ్ తగ్గించుకుని రౌండ్ అయితే తీసుకోవాలి ఇక్కడ. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నట్టే. ఇప్పుడైతే చూడండి, చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే నేను డ్రాయింగ్ గీసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఎంత పెట్టుకున్నానో చూసుకుంటున్నానండి, కరెక్ట్గా ఉందా లేదా అన్నది. ఇలా చూసుకున్న తర్వాత అయితే ఇక్కడ చెస్ట్ లూజ్కి బ్యాక్ పార్ట్కి పెద్ద దగ్గరగానే ఉందండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ 15 ఇంచులు వచ్చింది, ఫ్రంట్ పార్ట్ కూడా 15 ఇంచులు తీసుకున్నానండి ఖర్చుతో కలిపి. ఎందుకంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా వస్తుంది. అలాంటప్పుడు ఇలా బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫ్రంట్ బ్యాక్ ఒకలాగా ఉంటుందని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగ వస్తే ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న రౌండ్ ఇచ్చుకుని ఇలా షేప్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేశాను. మీకు కొలతలు ఎలా తీసుకోవాలో ఫ్రంట్ పార్ట్లో చూపించాను కదండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో షేప్ బెల్ట్ కటింగ్ చెప్తానండి.